వెల్కమ్ టు విజయలక్ష్మి వీడియోస్. ఏంటి మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తుంది అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, సరదాగా మన వైజాగ్లోని ఆంధ్ర యూనివర్సిటీ అవుట్ గేట్ దగ్గర ఈ నాగర ఫాల్స్ అనే ఎక్స్పో పెట్టారండి. టికెట్ అయితే 100 రూపీస్ అండి. ఆగండి, అందరూ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదు. మేము ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలంటే మీరు లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. సరే పదండి, దీని సంగతి ఏంటో చూద్దాం. ఏంటి మెర్మైడ్ షోవా? నిజంగానా? అంటే జలకన్యలే కదా? అవునండి, నిజంగానే మన వైజాగ్లో ఈ మెర్మైడ్స్ దిగిపోయాయండి. చూసారా ఎంత బాగా చేస్తున్నాయో? వీళ్ళని చూడ్డానికి లక్షల మంది జనాలు వస్తారండి. కానీ అంతమంది జనాల్లో కష్టపడి ఆయాసపడి తోసుకొని కేవలం మీకోసం మాత్రమే ఈ వీడియో చేశామండి. ఇంత కష్టపడి చేస్తే ఒక లైక్ కొట్టుకోవడంలో తప్పేమైనా ఉందా అండి? చూసారా, వీళ్ళంతా చేస్తుంది మన కోసమే కదండి. దీన్నే అంటారేమో కూటి కోసం కోటి విద్యలు అని. ఒక విషయం చెప్పనా? ఇదే ఎక్స్పోలోని ఒక చిన్న బాబు దాన్ని చూసి ఏడ్చేశాడండి. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే అది నిజమైన జలకన్య ఏమో అనుకొని పాపం దాన్ని బంధించేశారు. అది ఎంత బాధపడుతుందో, కానీ మన కోసం ఇలా యాక్ట్ చేస్తుందని చాలా బాధపడిపోయాడండి. వాడికి తెలియదు కదా ఇది నిజమైన జలకన్య కాదని. అయినా అంతసేపు అలా నీటిలో ఉండడం కూడా చాలా గ్రేట్ కదండి. అందుకే మా విజయలక్ష్మి వీడియోస్ తరపు నుంచి వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాం. ఆ జలకన్య అందాలు చూశాక మా చిన్నమ్మాయి చౌలీలు కొనమని ఒకటి గొడవండి. అందుకనే సరదాగా అలా స్టాల్స్ వైపు వెళ్ళి చౌలీలు తీసుకుందాం అనుకున్నాం. కానీ చౌలీలు ఒకటి తీసుకుంటామా? అది చూశాక ఇంకెన్నో తీసుకోవాలనిపిస్తుంది. అలా వెళ్తుంటే మా ఆయన లాగి, ఏంటి ఎప్పుడు నీ చౌలీలు గొడవేనా? ఒకసారి పక్షులు చూడు ఎంత బాగున్నాయో అని చెప్పారు. ఆయన ఒక యానిమల్ లవర్ లేండి. ఎలాగైనా మా చిన్నమ్మాయి నేను మా మాట నెగ్గించుకొని మళ్ళీ స్టాల్స్ వైపే వెళ్ళాం. అవన్నీ ఒక్కొక్కటిగా చూస్తుంటే నాలో ఉన్న చంద్రముఖి బయటకు వచ్చినట్టు మా ఆయన బిక్కముఖం వేశారు. ఏంటండి అలా చూస్తున్నారు అంటే, నాకు రజనీకాంత్ సినిమా గుర్తొచ్చింది. అందులో కూడా ఆవిడ నగలు, చీరలు, వడ్డానం, పట్టీలు, గజ్జెలు అంటూ వెలువెలబోతూ చెప్తుంది. ఇంక ఇదంతా అయిందండి. ఇప్పుడు వరకు సముద్రంలో ఉన్న జలకన్యలు చూశారు కదా, ఇప్పుడు కాశ్మీర్ వెళ్దాం రండి. కాశ్మీర్కి మనం ఈ గృహ నుంచే వెళ్ళాలండి. ఇప్పుడు వరకు కాశ్మీర్కి ఫ్లైట్లో వెళ్ళడం చూసుంటారు, ట్రైన్లో వెళ్ళడం చూసుంటారు, ఆఖరికి బస్లో వెళ్ళడం కూడా చూసుంటారు. ఇదే మొదటిసారండోయ్ అదే గృహ నుంచి వెళ్ళడం. ఇక్కడ కాశ్మీర్ అందాలు ఎంత బాగున్నాయంటే నిజంగా కాశ్మీర్ వచ్చినట్టే అయ్యిందండి. ఎందుకంటే ఎక్కడికెక్కడ ఏసీలతోటి కాశ్మీర్ని చక్కగా కవర్ చేశారండి. అక్కడైతే చల్లటి పొగేనండి. ఎంతసేపు అక్కడే ఉంటాం, బయటికి వెళ్దాం రండి అని మా చిన్నమ్మాయిని పిలుస్తుంటే ఏసీ దగ్గర నుంచి కదలట్లేదండి. ఎలాగో లాక్కెళ్ళి బయటికి తీసుకెళ్ళాం. అక్కడ తీసుకెళ్తే రిసార్ట్స్ని గుర్తు చేసే ఇల్లుల సెటప్ అండి, చాలా బాగుంది కదా. ఇక్కడ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారండి. ఫొటోస్కి వీడియోస్కి ఈ లొకేషన్ అయితే చాలా పర్ఫెక్ట్ అండి. ఇక్కడ కాశ్మీర్కి వచ్చేసాం కదా, చాలా చల్లగా ఉంది. అలాగే వాటర్ ఫాల్స్ కూడా పెట్టారండోయ్. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే బాహుబలి సినిమాని గుర్తు చేసినట్టే ఉంటాయండి. ఈ కాశ్మీర్ ఎక్స్పోలో మీరు సరిగ్గా చూసినట్లయితే చాలా వరకు అందరూ ఏసీల దగ్గరే ఉన్నారండి. ఏసీల దగ్గర ఎక్కువ, చుట్టూ తక్కువ అన్నట్టుగా ఉందండి ఈ జనం పరిస్థితి. ఇంకక్కడ నుంచి బయటకు వచ్చి ఈ హౌసెస్ దగ్గర ఫొటోస్ అయితే తీసుకున్నామండి. అలా గేమ్స్ వైపు కూడా వెళ్ళామండోయ్. అక్కడ మా చిన్నమ్మాయిని ట్రైన్ ఎక్కుతావా అంటే, ఏంటి నేను చిన్నపిల్లల్లా కనిపిస్తున్నానా? ఈ ట్రైన్ నేనెందుకు ఎక్కుతాను? అగో అది ఎక్కుతాను, ఆ రోలర్ కోస్టరేనా, అది ఎంత బాగుందో, దాని మీద నేను ఎక్కుతానని మారం చేసిందండి. పోనీ కప్స్ ఎక్కుతావా అంటే, ఆహా అది కూడా ఎక్కను, అదేదో కొలంబస్ లాగా స్వింగ్ అనుకుంటా, అది ఎక్కుతాను అని చెప్పగానే మా ఆయన కూడా దానికి వర్తాస్ పలికారండి.
ఇంకేం చేస్తాం, వాళ్ళిద్దరి మాట నగ్గింది, అదే ఎక్కారు. ఇలా స్టార్ట్ అయ్యిందో లేదో ఆ వెనకున్న ఆవిడ, నన్ను దించేయండిరా బాబు, నేను వద్దన్న ఎక్కించారు, నన్ను దించేయండి అంటూ గగ్గోలు పెడుతుంది. అయినా అది పట్టించుకొని అబ్బాయి ఫుల్ స్పీడ్లో పెట్టాడు. దానికి ఆమెకు చాలా కోపం వచ్చి ఏడుస్తూ అరిచేసింది. ఇంక ఇది చూడగానే ఉన్న గుండె కాస్త చేతిలోకి వచ్చినట్టు పని అయిందండి. అక్కడున్న అమ్మాయి అయితే చెమటలు పడిపోయి ఏడుస్తూనే ఉంది దింపమని. ఆ బాధ భరించలేక ఆ అబ్బాయి దించేశాడండి. ఆమెను చూస్తుంటే నాకైతే బ్రహ్మానందమే గుర్తొచ్చాడండి. నువ్వు నాకు నచ్చే సినిమాలో బ్రహ్మానందం కూడా ఇలాగే అరుస్తూనే ఉంటాడు. మరి మీకు నచ్చిన కమీడియన్ ఎవరో కామెంట్ చేయండి. ఇదేనండోయ్ మా చిన్నమ్మ ఎక్కింది, చూసారా? దీని పేరు ఏంటో అయితే నాకు తెలీదు, ఇది కూడా తెలియదండి. ఇది చూసినప్పుడైతే నా కళ్ళు గిర్రని తిరిగాయి. అది ఎలా తిరుగుతుందంటే అయ్యో బాబోయ్, అందులో ఎక్కిన వాళ్ళకి ఇంకెలా ఉంటుందో మరి. అలాగే ఇక్కడ పాపడ్ తీసుకున్నామండి. ఈ పాపడ్ కాస్ట్ అయితే 50 రూపీస్ అండి. మీకు ఎక్కువ అనిపిస్తుందా ఏమో మరి, కానీ పాపడ్ మాత్రం అదిరిపోయిందండి. ఇంకా ఈ పాపడ్తో అయితే ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోయామండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.